శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథునానికి ఇప్పుడు చూస్తే చతుర్థంలో కేతువు కనిపిస్తున్నాడు, అలాగే సప్తంలో చూస్తే కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావము, అష్టంలో చూస్తే బుధాదిత్య యోగము, అలాగే భాగ్యస్థానంలో శనీశ్వరుడు, రాజ్యంలో రాహువు, లగ్నంలో బృహస్పతి కనిపిస్తున్నాడు. ఇక్కడ చతుర్థంలో కేతు మిథున రాశి వారికి, అందులో స్పెషల్లీ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి మీరు తీసుకుంటే, అలాగే మనము ఇక్కడ పునర్వసు నక్షత్రం కూడా ఉంది. వీళ్ళందరికీ చతుర్థంలో కేతు ఉన్నాడు, కేతు బలోపేతమై ఉన్నాడు కాబట్టి చతుర్థ స్థానం తల్లి యొక్క స్థానం కాబట్టి తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడే జస్ట్ బలోపేతం అవుతున్నాడు కేతు, ఇంకో వాడు డ్యూటీలో ఎక్కడ మొదలెడతాడు. ఆల్రెడీ 2 months అయిపోయింది కాబట్టి వచ్చి డెఫినెట్గా 1.5 year ఉంటాడు. ఈ 1.5 yearలో ఇప్పుడు ఇనిషియేట్ చేస్తాడు ఇప్పుడున్న పరిస్థితులు. ఎందుకంటే అనుకూలంగా మనకు అటుపక్క చూస్తే కూడా అష్టమ స్థానము సరిగ్గా కనిపించట్లేదు కాబట్టి ఏదో ఒక చిన్న ఆపరేషన్ తల్లిగారికి ఇబ్బంది పెట్టడం, ఆరోగ్య విషయంలో మనకు కలత తీసుకురావడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం అయితే మనకు బాగా కనిపిస్తుంది ఇక్కడ చతుర్థంలో ఉన్నారు. అలాగే పంచంలో ఏ గ్రహం లేనప్పుడు సప్తంలో మనకు గురు శుక్రుడు ప్లస్ కుజుడు యొక్క ప్రభావం అంతా ఉంది కాబట్టి కొంచెం వివాహ వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు, చిరాకులు, పరాకులు జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారస్తుల దగ్గరికి వచ్చినప్పుడు మాట వ్యాపారం కొంచెం అధికంగా ముందుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ వ్యాపారం చేసుకున్న దాన్ని మళ్ళీ అదృష్టం కొద్దీ మనకు ఫలితం వచ్చినప్పటికీ కూడా మనకు లాభంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి న్యాయబద్ధంగా ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఒక వస్తువును కొనేటప్పుడు దాన్ని 10 సార్లు ఆలోచించి దాన్ని కొనడం వల్ల ఏంటంటే న్యాయబద్ధంగా ఆ కొన్న వస్తువుకు విలువ పెరుగుతుంది. అదేవిధంగా మనకు పెట్టిన ధనానికి తగ్గట్టుగా ఫలితం కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు చాలా అద్భుతంగా లాభ నష్టాల్లోకి వచ్చినప్పుడు లాభాల్లోకి ఒక 20% పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు స్థల మార్పు, స్థాన మార్పు జరిగే అవకాశాలు బాగా కనబడుతాయి. స్థల మార్పు జరగడం మంచిగా జరుగుతుంది కాబట్టి ఏమాత్రం భయపడక్కర్లేదు. ఉద్యోగం చేసే ఉద్యోగస్తులు కానీ, అలాగే ఒక కొత్త ఉద్యోగాలు మారే వాళ్ళకి మాత్రం ఒక 20 to 25% ఇంక్రిమెంట్స్ అయితే ఉంటాయి. కొత్త ప్రయత్నం కూడా చేసుకోవచ్చు, ఏమాత్రం భయపడక్కర్లేదు. ఇక్కడ రాహు రాజ్యంలో ఉన్నాడు కాబట్టి ఒక మాయాధనం ఇస్తాడు కాబట్టి ఈ మాయాధనం ఎవరికి ఇస్తారు అంటే వ్యాపారం చేసేవాళ్ళకి జరుగుతుంది కాబట్టి, అలాగే ఉద్యోగం మారిపినప్పుడు కూడా మనకు ఒక మాయాధనం వస్తుంది. అదేంటంటే ఇంక్రిమెంట్ అంటాం మనం. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ వచ్చే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. రాహు స్థిరపడ్డాడు కాబట్టి ఇవన్నీ ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉంటుంది. రాజ్యంలో ఉంటాడు, అక్కడ ఒక 7 కాలం ఉంటాడు. సో డెవలప్మెంట్స్ అన్ని చేసే అవకాశం అయితే బాగా కనబడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి కొంచెం న్యూట్రల్గా ఉంది, పెద్ద చెప్పుకోదగ్గ బెనిఫిట్స్ అయితే కనిపించట్లేదు. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వారు కూడా ఈ 15 రోజులు పెద్ద ప్రయత్నాలు అయితే చేయట్లేదు. శుభవార్తలు, శుభమైన కార్యాలు చేయడానికి అనుకూలమైన వాతావరణం, ముహూర్తాలు లేకపోయినప్పటికీ కూడా మధ్యవర్తిత్వం వహించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు మాత్రం సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. కొన్ని ముహూర్తాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఓకే. ఇక మనం ముందుకు వెళ్తే ఇక్కడ ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం మీరు ఇక్కడ ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీస్ మీద బాగా ట్రైనింగ్ చేయడానికి ప్రయత్నించండి. లక్కీ నెంబర్ 5 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు, మంత్ర సాధన చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ పూర్తిగా అష్టమ స్థానంలో ఉన్న రవి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సప్తమంలో కుజుడు కూడా కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన 15 రోజులు చేయడానికి ప్రయత్నించండి. అన్యోన్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అలాగే ప్రేమికుల మధ్య అన్యోన్యత అనుకోండి. గాంధర్వ వివాహం చేసుకునే వాళ్ళ మధ్య, ఇంతకు ముందు వివాహం చేసుకుంటే తర్వాత లేనిపోని గొడవలతో విడిపోయే వాళ్ళు కూడా చాలామంది కనిపిస్తున్నారు. సో ఇలా ఈ కుజ శుక్రులు ఇద్దరు కలిసి ఉండడం వల్ల శుక్రుడు అనేవాడు ఈ మిథున రాశికి కొంత యోగం ఇచ్చేవాడై ఉంటే కుజుడు అనేవాడు పాపి ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు అగ్నితత్వం అనే కుజుడు ఏం చేస్తాడంటే ఈ యోగాన్ని బలహీనపరుస్తుంటాడు. అటువంటిప్పుడు అది సప్తమ భావం అయింది కాబట్టి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే సమస్య ఎక్కడ ఏంటంటే వివాహం అనేది ఒక వ్యవస్థ, ఒక సమస్య. ఇక్కడ నుండే మన లైఫ్ యొక్క టర్నింగ్ పాయింట్ కనబడుతుంది. బాగుందా యోగంలోకి వెళ్తాం, లేకపోతే బలహీనంగా రోడ్ల మీదకి వచ్చేస్తుంటాం. అంచేత ఈ యొక్క వివాహ వ్యవస్థ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ నుండి అసలు రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన శుక్రుడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో గొడవలు, చిరాకులు ఏమైనా జరిగితే అది ఎక్కడికో మూలాల నుండి వెలిగించినట్టుగా అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేస్తే ఈ అగ్నితత్వం గల కుజుడు యొక్క వేడి కొంత తగ్గుతుంది. దానివల్ల మీకు యోగంలోకి వెళ్తారు. అంటే కోపము తగ్గుతుంది, ఆవేశం తగ్గుతుంది, షార్ట్ టెంపర్గా తీసుకునే నిర్ణయాలు బలహీనపడతాయి. అంచేత అప్పుడు మీకు వివాహ వ్యవస్థ చాలా బాగుంటుంది కాబట్టి 15 రోజులు అలా చేయండి. దానివల్ల కొంత యోగాలు కూడా కనబడే అవకాశం ఉంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.